అది ఎప్పుడైతే ఇలాగా తృప్తి పడని స్థితి వస్తుందో ఆటోమేటిక్ గా అన్వేషణ మొదలవుతుంది. ఇది కాదు అని వదిలేసే స్థితి, నా ఇతి అని వదిలేస్తారు. ఉహు. దాంతో తృప్తి పడే స్థితి ఉన్నంత వరకు ఇది కాదు అది, ఇది కాదు అది అని ఇటు అటు పరిగెడతారు. సబ్స్టిట్యూషన్ ఉంటుంది. మరి చేస్తున్న నువ్వు చెప్పిన ఇది నేను చెప్పింది ఏంటి, ఇదేదో ఏదో ఉపనిషత్తులో చెప్పావు, మంచి అంటే మంచి శ్లోకం, నా యోగతి ఏదో చెప్పావు. సారీ, నా సరిగ్గా చెప్పలేను. కర్మణ అంటారా? ఇటువంటి. అదేనా? హలో. ఉం? నా కర్మణ నా ప్రజయా, నా- అదేనా? ఉం, 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 ఉం. మరొకసారి కైవల్యోపనిషత్తు. చెప్పు, ఇందులో ఎవరో మాట్లాడేశారు. ఉం. ఆ? మరొకసారి చెప్తావా? నా కర్మణ, కైవల్యోపనిషత్తులో ఉంది. నా కర్మణ నా ప్రజయ ధనేన, నా ధనేన అని అర్థం. అక్కడ ధనే, నా ధనే త్యాగేనైక అమృతత్వ మానస. మ్మ్. ఆహా. సరే లక్ష్మి, నేను లాభం లేదు, మరొకసారి మాట్లాడు మాట్లాడతాను. ఫోన్లో, నీకు టైం ఉంటే. ఓకే. అలాగే అలాగే. ఉం. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? రమణ, ఈశ్వర్, రాంబుద్రి గారు, మీకు బాగా అర్థమైందా ఇవాళ? అంటే లేదమ్మా అంటే మాట్లాడుతుంటే. అర్థమైంది మేడం. కొంచెం అంటే బాగా డీప్ గానే, అంటే ఇది ఈ కృష్ణమూర్తి గారి తత్వము అంటే అంత తొందరగా అర్థం కాదు, కానీ ఈరోజు కొంచెం అవగాహన అయినట్టే అనిపిస్తుంది మేడం. అది అందువల్ల కొద్దిగా చెప్పగలిగాను. అది వాస్తవమే కదా చెప్పగలిగింది మేడం. ఏదో రైట్ గా చెప్పారు. మేడం, మేడం, థ్యాంక్ యూ మేడం. రమణ, మీరు ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా, అదే అర్థమవుతుందమ్మా. ఆ, దేన్నైతే మనం గట్టిగా కాంక్రీట్ వేసుకొని బలంగా ఉండిపోయాం కాబట్టి ఆ దానివల్ల ఈ అనంతతత్వం అనేది అర్థం అవ్వట్లేదు అనే విషయం అర్థం అవుతుంది. అంటే మనం గతంతో నిండిపోయి ఆ కొత్తదనం అదే అన్నది అమ్మా, లేకుండా జీవిస్తాం. కొత్తదాన్ని జీవిస్తాం. ఆహ్వానించం. అవును. ఇక పాత గతపు ఛాయల్లోనే, గతపు జ్ఞానంతోనే ఏది చేసినా గతంలో ఉండేదే మళ్ళీ అక్కడికి రిపీట్ 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 అవుతూనే ఉంటుంది కదా, తప్ప కానీ దాన్ని అది వస్తుందనే విషయం కూడా అర్థం అవ్వట్లేదు, అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఇంకెవరు మాట్లాడతారు? అర్థమవుతుందమ్మా. అంటే బాహ్య బంధాలకు సంబంధించిన కోరికల మీద మనం ఎక్కువగా ఉండిపోవడం అనేది, ఎక్కువగా ఉండటం వల్ల మనం ఇంకా ఈ లోతులు అర్థం చేసుకోవడం అర్థమవుతుంది. ఇదే నిత్యం, ఇదే సత్యం అనుకోవడం వల్ల అదంతా గత జ్ఞానం చెప్తోంది ఇదే నిత్యం, ఇదే సత్యం అని. అందుకే మనం వాటిల్లోనే జీవిస్తున్నాం. అదే కోరికలు కూడా మనిషికి ఒక కోరిక జరగాలి, ఇంకో కోరిక, ఆ కోరికలు వెంబడి కూడా ఉండే కోరికలు. అవును. కోరికల వల్లే ఆ సంఘర్షణలోంచి కోరికలు. మీరు సంఘర్షణ కోరిక ఒకటే అతను అన్నట్టుగా. అర్థమైందండి, అంతే అన్నమాట. అసలు ఈ కోరిక ఎవరికి అని అడిగేవారు ఆయన, రమణ మహర్షి. ఆ నేననేది ఉందా అని చూసుకోవడం అనేది చాలా అవసరం. అవును. బాడీ కాదు కదా, మనసుని కాదు కదా, మరి ఎవరి నేను? అలా మనం వెళ్తే అప్పుడు అర్థం అవుతుంది. ఓకే. ఓకే, అయితే నువ్వు ముగించినా. అందరికీ నమస్కారం.
నమస్తే మేడం. ఏంటండి రామభద్ర గారు? మేడం నమస్తే కొంచెం అప్పు. ఈరోజు పేజీ చెప్పండి మేడం, లాస్ట్ పేజీ సబ్జెక్ట్. ఆహా, చెప్తాను. కరెక్టే ఆ పాయింట్. నేను అది మూసేసాను. మా డిస్కషన్కి వచ్చేసరికల్లా తీస్తున్నాను. ఏ ఏ పుస్తకం చదువుతున్నారు రామభద్రుడు గారు? మనం చదువుతున్నాము కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ ద 1. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 మేడం. ఇప్పుడు అండ్ ఏంటంటే ఎవరు రాసింది, ఎవరు చెప్పింది? కృష్ణమూర్తి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు. ఓకే ఓకే. అసలుట ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ అని చాలా మంది చెప్పారు. మనం అదే అధ్యయనం చేస్తున్నాం. కాంప్లికేటెడ్ అంటే ఏంటి, కొంచెం డీప్ గా వెళ్ళాలి, అంతకంటే ఏం కాదు. డీపర్ బుక్ ఇది. అయితే రామభద్రి గారు, నేను అతను పెద్ద ఫాంట్ లో పెట్టింది చెప్పానండి, అక్కడ పేజ్ నెంబర్ రావట్లేదు. నెక్స్ట్ టాపిక్ ఏమిటో చెప్తాను. నెక్స్ట్ టాపిక్ ఏమో సెసేషన్ ఆఫ్ థాట్. సెసేషన్ ఆఫ్ అదే అది థాట్. అయిపోయింది మేడం. అది అది 141 పేజీ, 141 పేజీలో సెసేషన్ ఆఫ్ థాట్ అయిపోయింది. అది అయిపోయిందా? ఈ అయితే ఈ దాన్ని ఎందుకు రో- పెట్టాడు? ఈ రోజు ఏంది మేడం సబ్జెక్ట్? ఇవాళ డిజైర్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఓకే మేడం. ఒకసారి ఉండండి, డిజైర్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఏనా? ఎస్. నేను ఒకసారి మీరు అన్నట్టుగా ఒరిజినల్ చూసి చెప్తాను ఉండండి. ఎందుకంటే తను నాకు పెద్ద ఫాంట్ లో పెట్టింది ఒకటే నేను చూసాను ఇవాళ. అది కూడా అయిపోయిందో ఏమో. మనకి ఏదైనా అయినా అవ్వకపోయినా మనకు అన్ని కొత్తగానే ఉంటున్నాయి. ఉమ్. ఎందుకంటే అన్ని ఆ కొత్తగానే లేకపోతే అన్ని పాతగానే కూడా ఉంటున్నాయి. పాతగా ఏమి ఉండట్లేదు. ఎందుకంటే వినడానికి పాతగానే, అనుభవానికి కొత్తే. ఎన్నోసార్లు విన్నాం నిన్న కదా అనిపిస్తుంది, కానీ ఆ అనుభూతి ఏమీ లేదు. అందుకే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ రాయలసీమ ఫెడరేషన్ వాళ్ళు ఒక హై లెవెల్ వచ్చిన వాళ్ళకే ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అన్నారు. ఎందుకంటే వినడానికి సులువుగానే ఉంటుంది, అది అది ఆచరించడానికి అతి కష్టం. అంటే ఇది పరమ గురు చరణ సన్నిధి కదా ఆ మేడం అది? అక్కడ రఘునాథ్ గారు ఏమని చెప్పారంటే, హయ్యర్ లెవెల్ వాళ్ళకే ఇది ఇది ఇలా విని లెవెల్లా వినడం కాదని. అది ఆ బుక్ ఒకటి తీసుకెళ్తున్నాను మేడం నేను. అదొకటి, ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అదొకటి తీసుకెళ్తున్నారు, రెండు. వెళ్ళకపోయినా మీరు ఎన్నో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవునా అంటే మేడం? డిజైర్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇవాళ అయింది 67ది. ఆ 68 చాప్టర్ 66 యాక్షన్ వితౌట్ పర్పస్. అది అయిందా? అది అది మనకి నెక్స్ట్ కాలేదండి. టాపిక్, యాక్షన్ వితౌట్ పర్పస్. చాప్టర్ 60. ఇక్కడైతే 68 అని ఉంది. 147 పేజ్. పేజ్ నెంబర్ రాస్తాను మేడం. అదైతే మనకి ఈజీ ఉంటుంది కదా. పేజ్ నెంబర్ 147. ఓకే మేడం. అంటే నేను ఏం చేసిన అంటే, తను కానీ పెద్ద ఫాంట్ లో పెడితే నేను ఈ ఒరిజినల్ దానికి వెళ్ళను, ఇది చిన్న ఫాంట్ లో ఉంది అలా. ఓకే మేడం. అంటే ఓకే రేపు అండి. సబ్జెక్టు, రేపు సబ్జెక్ట్ ఏదో చెప్పారు మేడం? యాక్షన్ వితౌట్ థాట్. ఆలోచన లేని మనం, మీరందరూ అడుగుతారు కదా ఆలోచన లేకపోతే యాక్షన్ ఏంటి, అందుకని ఆయన యాక్షన్ వితౌట్ థాట్ అని చెప్పారు. అర్థమైందా పాయింట్? ఆలోచన లేకపోతే పనులు ఎలా చేస్తాం అని అడుగుతారు కదా. అవును మేడం. ఈజ్ దేర్ అన్ యాక్షన్ వితౌట్ థాట్ అని మనకి డౌట్. అంటే మనకు త్రిపుర రహస్యంలో వచ్చింది కదా మేడం. అన్ని చోట్ల వస్తుందో అన్ని చోట్ల వదిలేస్తాం వినేసి. అవును మేడం. ఎందుకంటే అది మన హ్యాబిట్ కాదు గనక. ఓకే అండి, ఓకే మేడం. అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.